ఉన్నట్టుండి అయితే బాబు నిన్న నైట్ నుంచి బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఏమైందో ఏమో కళ్ళల్లో నుంచి నీరు కాలుతున్నాయి, అందుకే భయం అవుతుంది. ఇక నిన్న నైట్ నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి అసలు జలుబైనట్లయింది. ఇక భయం వేసింది కానీ తగ్గిపోతుందిలే అనుకున్నాం, కానీ నిన్న నైట్ అయితే పడుకోలే అసలు. 12-12:30 అయింది నైట్ పడుకోవడానికి. ఇక పొద్దుటి నుంచి ఆడుకుంటాడేమో అని చూస్తే అస్సలు ఆడుకుంటలేడు, లేకుంటే మంచిగా ఆడుకుంటుండే, మీకు అందరికీ తెలిసిందే. ఇక కళ్ళల్లో నుంచి బాగా నీళ్లు కారుతున్నాయి అనమాట, చాలా భయం అవుతుంది. అందుకోసమే హాస్పిటల్ తీసుకెళ్దామని మేమైతే రెడీ అయినాం. పిల్లలు వచ్చే టైం అయింది, ఇక ఇంటి పక్కన వాళ్ళకైతే చెప్పేసినాం వస్తే కొద్దిసేపు ఉంచండి మేము తొందరగానే వచ్చేస్తామని. ఇక మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం తీసుకెళ్ళొద్దు చిన్నపిల్లల్ని అని, ఎండ కూడా బాగా కొడుతుంది. అందుకోసమే మళ్ళీ ఫీవర్ ఉంటే ఎక్కువ అవుతుందని మధ్యాహ్నం అయితే తీసుకెళ్ళలే. ఇవి చూడండి మంచిగా ఆడుకునేటోడు అసలు ఆడుకుంటలేడు, బాగా ఏడుస్తాడు బాబు. బాబు చూడండి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అందుకోసమే ఇక భయం అవుతుంది. జలుబు అంటే ఏమనిపించలేదు కానీ కళ్ళల్లో నుంచి నీరు కారేసరికి చాలా భయం అవుతుంది అనమాట. ఇక తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాం అనమాట. ఇట్లా ఆగుతాడు ఆయన, అసలు ఆగాడు మంచిగా ఉంటే. అసలు ఆడుకుంటాడు, అసలు ఇవాళ పొద్దు నుంచి ఆడుకుంటలేడు. కొద్దిసేపు ఆడుకుంటే కొద్దిసేపు ఏడుస్తాడు, బాగా ఏడుస్తాడైతే ఏడుస్తాడు. ప్లస్ కళ్ళ నుంచి నీళ్ళు అయితే బాగా వేస్తున్నాయి. సో మా ఆవిడైతే భయపడింది కానీ నేను చెప్పిన ఏం కాదు, సర్ది గిరిదై ఉండొచ్చు అని చెప్పిన. జలుబు వల్లే అని మా ఆయన చెప్పిండు కానీ నాకైతే చాలా భయం అవుతుంది. చిన్నోళ్ళు కదా, పెద్దవాళ్ళంటే ఏమైంది ఏం నొస్తుందో అని చెప్పగలుగుతారు. కృతిక పాప అంతా ఎవరికైతే చాలా కష్టం. ఇక మా బుడ్డోడిని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాం. వచ్చేటప్పుడు అయితే ఫుల్ నిద్రపోయింది అనమాట. ఇక వాడికి మంచిగా అనిపిస్తలేదో ఏమో కానీ ఎక్కడ పెట్టినా పెట్టి చూడడానికి అసలు లేస్తలేడు అనమాట. మొన్నట్లా ఏడుస్తాడని తీసుకుపోయినాం కదా, అప్పుడైతే 4 kgs ఉండే, ఇప్పుడైతే 5 kgs అయిందనమాట. 5 months వరకు అయితే 6-7 kgs అయితే ఉండాలట బేబీ మినిమం, అప్పుడే హెల్తీగా ఉంటుందట. ఇక డాక్టర్ అయితే చెప్పారనమాట. మేమైతే డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓపీ అయితే రాసేసాం. ఇక డాక్టర్ లేరా అని అడిగితే పైన చెకప్కి వెళ్ళి ఉన్నారు, రౌండ్స్కి వెళ్ళి ఉన్నారని చెప్పిండు అనమాట. మేము వచ్చేసరికి చాలామంది వెళ్ళిపోయిండు. ఇక మేము కొంచెం లేట్ వచ్చినాం కదా, సాయంత్రం 3 అట్లా వచ్చినాం కదా, ఇక ఎవరు లేరు. మధ్యాహ్నం వస్తే చాలామంది ఉంటుండే, ఇప్పుడైతే ఎవరు లేరు అనమాట. 2-3 ఉన్నారు. మేము ఇంకో 2 పేషెంట్లు అయితే ఉన్నారనమాట. డాక్టర్ అయితే ఇంకా రాలేదు. ఆలోపే మా బుడ్డోడు లేచాడనమాట. లేస్తే ఏడుస్తాడు అనుకున్నా, కానీ ఇక సైలెన్స్గా నా వంకే చూస్తున్నాడు. ఏమైందో అని మా ఆయన అయితే నాడిస్తున్నాడు అనమాట. పిలుస్తున్నా అసలు పలుకుతలేడు. ఇటు చూడండి, ఓ అని నాకే చూస్తాడు. నేను మా ఆయనతోటి ఏదో మాట్లాడుతుంటే నాకే దీర్ఘంగా చూస్తాడు, ఆలోచించకుండా మూతి అయితే ఇట్లా పెడతాడు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి హుషారైపోయిండు. ఇక ఇంట్లో కొంచెం జ్వరంగా ఉండే, డాక్టర్కి అయితే చూపించిన తర్వాత అయితే ఈ అక్క అయితే నేను ఎత్తుకుంటా, మీ బేబీ మంచిగా ఉన్నాడు అన్నది. సరే అని ఎత్తుకోమని కొద్దిసేపు ఇచ్చిన. మా ఆయన అయితే మెడిసిన్ తీసుకుంటున్నాడు అటు. ఇక మెడిసిన్ అయితే అంతేమి ఇవ్వలేదు, తక్కువే ఇచ్చిండు. బేబీ వెయిట్ మళ్ళీ చెక్ చేసింది అక్క అయితే. బేబీ సైలెన్స్గా ఉందని ఇక అక్క అయితే ఎత్తుకుందనమాట. కొద్దిసేపు భలే ఆడుకున్నాడు మా బుడ్డోడు కూడా. ఇక వీడియో తీస్తుంటే అక్క కూడా ఎక్కువ తీయకు సరిపోతుంది అని చెప్పిందనమాట. ఇంటికి వచ్చేసరికి అయితే మా పిల్లలు వచ్చేసి ఉన్నారనమాట. ఇక వచ్చేసి కృతిక పాప అయితే ఏడుపు ముఖం పెట్టేసింది. అప్పుడే వచ్చిందట షూలు తీసుకుంటే. ఇక షాపు క్లోజ్ ఉండేసరికి ఆమెకి ఇక భయం అయిందనమాట, వదిలేసేట వెళ్ళిపోయిందని. ఇక వచ్చేసరికి ఏడ్చింది. డాక్టర్కి అయితే చూపెట్టాం. డాక్టర్ ఏమన్నారంటే జ్వరం అయితే ఏం లేదు, కళ్ళ నుంచి నీరు కారుతుంది అని చెప్తే అదైతే కామన్, ఏం కాదు, చిన్న పిల్లలలో అయితే కామన్ అని చెప్పిండు. జలుబు కోసం అయితే సిరప్ రాసిచ్చిండు, మళ్ళీ ముక్కులు అయితే డ్రాప్ అయితే వేసిండు. కళ్ళనైతే మెల్లగా ఇలా మసాజ్ చేసినట్లు చేయమని చెప్పిండు అనమాట. ఇప్పుడు కొంచెం ఓకే. పిలుస్తున్నారు నేను. ఈ కృతిక పాప చూడండి, ఈమెకు కూడా జలుబైంది, సర్ర చేస్తాను. స్కూల్లో ఏమో చెప్పారట, వచ్చి రాగానే అదే చెప్తాంది.
అట్లా చేపించిండు ఇట్లా చేపించిండు అని బాక్సులు తీయబెట్ట. ఈ బ్యాగులు అయితే అటు పెట్టేసిన బ్యాక్ సైడ్ ఇల్లుగా మేము వచ్చే ఒక 20 నిమిషాల ముందు అయితే వచ్చేసిన ఇల్లు అన్నట్టు. ఈమె అసలు దగ్గు ఈమెదే ఆమెకు వచ్చినట్టు అయింది ఇన్ఫెక్షన్ లెక్క జలుబు. చిన్న పిల్లలకు తొందరగా నువ్వు ఇట్రా బిడ్డ ఇట్రా ఇట్రా ఇటు కనబడతా ఇడరా ఇడరా వెళ్తుర్లేదు అటు ఇక్కడ వస్తావు చీకట్లా మెల్లగా మెల్లగా ఇటు. పెన్సిల్ ఏది మనది ఇది కాదు నేను ఇచ్చిన పెన్సిల్ ఏది పొద్దున నిన్న ఇచ్చిన పెన్సిల్ ఏది దానం చేసింది ఎవరికో దానకర్ణురాలు. మేమైతే ఫుల్ భయపడ్డాం అన్నట్టు. ఇక చూసుకోండి ఇప్పుడైతే కొద్దిగా ఓకే ఉన్నాడు. కాకపోతే అక్కడ పోయిన తర్వాత మస్తు హుషారైండు. మళ్ళీ ఇక్కడ వచ్చిన కొద్దిగా డల్ అయిండు. కొద్దిగా అంటే యాక్చువల్ రోజు పొద్దున్న లేస్తే ఫుల్ ఆడుకునేటోడు. ఇవాళ కొద్దిగా డల్ ఉండే పొద్దు నుంచి అయితే కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు కారేసరికి బాగా భయం అన్నమాట. అందుకోసమే కళ్ళల్లో నుంచి నీళ్లు కారేసరికి చాలా భయం అయింది. మనకేం తెలియదు కదా ఇంట్లో. కొంచెం పెద్దోళ్ళు అంటే ఏం కాదు అని అనుకోవచ్చు. అసలు వీళ్ళది ఏం వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు కదా మనకి. ఒక 5 years వచ్చేసరికి అయితే ఇబ్బంది ఉంటది చిన్న పిల్లలకి. ఆమె అయితే ఇక చూడండి ఎట్లా మొత్తుకుంటా. ఏమో అది ఏమో బేటా ఎట్లా మొక్కండి ఏం చెప్పబోయ్ చదువుల బిడ్డ. ఎట్లనో ఇక 2-3 రోజులు అయితే అంది వచ్చి చదువు బుక్ పట్టుకొని రాస్తాంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు అట్లా కాదనమాట. ఎవరో ఒకరు రాసించారు. చెప్పాడా అదేమోను ఏం చెప్పు ABCD అంటాను. ఏబిసిడి పెట్టినా నీకు ఈరోజు దోమ కుడుతుంది అని ఎవరిని ఆ కుడి చేయి మీద ఇటు రాబెట్ట ఇట్రా ముంగట్రా ఆడ కూర్చో ఆడ కూర్చో. ఏం కాదని డాక్టర్ చెప్పేసరికి కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. నాకైతే చాలా భయం అయింది. కళ్ళల్లో నుంచి నీరు అదొక్కటే జలుబైనా పర్లేదు అని కళ్ళల్లో నుంచి నీరు కారేసరికి బాగా భయం అయింది. డాక్టర్ అయితే ఇట్లా 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 చేసిండు. అక్కడ ఇట్లనే డైలీ చేయండి అమ్మా ఏం కాదు కామనే అది చిన్న పిల్లలల్లా అని చెప్పిండు. మా చోటాడైతే ఇక మేము లోపల పెట్టే వెళ్ళినామా అని ఇక మొత్తుకుంటున్నాడు. ఇప్పుడు అయితే వెళ్ళింది బయట. ఏమైంది రోజు లెక్క లేదు ఇక కొద్దిగా డల్లే ఉన్నాడు. కొంచెం మనకే పెద్దోళ్ళకి జలుబు అయితే కాలు చేతులు వస్తాయి కదా. వీళ్ళైతే చిన్నోళ్ళు ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటది కదా. బాగా నీరసంగా అయిపోయింది అనమాట. డల్గా కళ్ళు మొత్తం చిన్నగా అయిపోయింది. బాపు బాపు ఆడుకుందామా 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 ఆడుదామా ఆడుకుందామా. పాలు పెట్టు పాలు పట్టు. కరెంట్ అయితే పోయింది. ఇక బయట అయితే మా ఆవిడ కూర్చున్నది అన్నట్టు. కోళ్ళు గిళ్ళు వస్తున్నాయి కదా. వాడు లోపలైతే ఆగుతలేడు. ఇంతసేపు అయితే బోళ్ళు గిళ్ళు దోమేసింది మా ఆవిడ కూర్చున్నది. మొత్తం కరెంట్ పోయింది. ఉక్క కూస్తుంది అనమాట. దోమలు కూడా ఘోరం ఉన్నాయి. ఇక వర్షం వచ్చి వెళ్ళిపోయింది. మేము వచ్చినాం మంచిగా అయింది. వచ్చుడు వర్షం వచ్చుడు ఒకటే అయింది. లేకుంటే వర్షానికి దొరుకుతుండే ఇక పరేషాన్ అయిపోయింది. మొత్తం తడిగింది వర్షం వచ్చింది. ఇప్పుడు ఈ రోడ్ అయితే మొన్న వేసిండ్రట. నేను అటు ఉండగానే వేసిండ్రు. ఇదైతే ఇక పడుకుంటున్నది. ఇప్పుడు చూడ ఉన్నాయి దోమలు కానీ బయట గాలి వస్తుంది. కొంచెం గాలి వస్తుంది. అటేమో గాలి వస్తలేవు. కరెంట్ లేకపోతే పరేషానే ఉన్నది. దోమలు కుడుతున్నాయి. మా బుడ్డోడికి అయితే కప్పేసిన. చైత్ర పాపం తీసుకురమ్మంటే వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. ఇక బయట కూర్చుంటే ఏమో ఇక్కడ లేవు దోమలు. ఇట్లేవు. ఇక షాప్ ముందు కూర్చుంటే అందరూ ఎవరెవరు వస్తారని ఇటు ఎంతో కూర్చున్నాం అనమాట. ముఖం అడిగినా అంత తుడిచినావా? చాలా మంది పట్టుకున్నారు. మళ్ళీ అక్కడ పట్టుకుంటా అన్నారనమాట. నలుగురు పట్టుకున్నారు. ఇక అద్దనడం కుదరదు కదా. పట్టుకుంటా అన్న వాళ్ళని పడుకున్నారు. డ్రెస్ తీసేది ఉన్నది బరాబర్ తుడిచేసిన డ్రెస్ కరెంట్ పోయింది. రోజు ఈ టైం పోయింది. సాయంత్రం నిన్న కూడా బాగాసేపు ఒక గంటన పోయింది. ఈ దోమల బెడద వల్ల అయితే బాగా కష్టం అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తారు ఆడుకుంటాం. మంచిగా వీళ్ళకి మంచిగా మొత్తం బురద ఉంటుంది. ఆడుకో పైన చేయి చేస్తాయి ఇటు చేస్తావు.
వచ్చిన తర్వాత అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక మా కృతిక పాప చైతు పాప వచ్చేసి ఉండే. కృతిక పాప అయితే నన్ను చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎటు పోయినావు అని అడిగింది అనమాట. తమ్ముడికి ఫీవర్ వచ్చింది బిడ్డ, అందుకే హాస్పిటల్ తీసుకెళ్ళినాం అనేసరికి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు నన్ను వదిలేసి అనుకున్నా అనింది. లేదు హాస్పిటల్ తీసుకెళ్ళినాం తమ్ముడిని అని అడిగాను. ఇక చైతు పాప అయితే ఏమైంది తమ్ముడికి అని అడిగిందనమాట. చైతు పాపకైతే చాలా భయం ఏమవుతుందో అని. ఆమెకైతే ఏమైందో ఏమో అని ఆలోచించింది. ఇక జ్వరం వచ్చింది అని అనేసరికి ఏం కాదు తగ్గిపోతుంది తమ్ముడు అని కొద్దిసేపు బాగాసేపు నాడిచ్చింది అనమాట. నేను బోలు తోమే వరకు ఆమెనే నాడిచ్చింది. ఇక మా చైతు పాప కొంచెం మొత్తుకుంటూ ఉంటే మా బుడ్డోడు కూడా సైలెంట్గా ఉంటాడనమాట, వాయిస్ వినుకుంటా. మా కృతిక పాప అయితే అట్లా కాదు, వాడిని ఎట్లా ఏడిపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. వాడి చేయి పట్టుకొని గుంజుతుంది, లేకుంటే కాలు పట్టుకొని గుంజుతుంది. ఎట్లయినా చిన్నపిల్ల కదా, ఇక ఆమెనైతే ఏమనేటట్టు లేదు. ఇక్కడైతే మా చైతు పాప హోంవర్క్ చేస్తుంది. మా కృతిక పాప అయితే హోంవర్క్ చేసేసుకొని కూర్చుందనమాట. మా బుడ్డోడిని ఏడిపించిన తర్వాతే ఆడు పడుకున్నాడు అనమాట. ఒకసేపు ఉయ్యాలలో ఊపితే పడుకున్నాడు. మా కృతిక పాపని కొంచెం గద్దరించేసరికి ఏడ్చినట్టు చేసి అక్కడ కూర్చున్నది. మా ఆయన అయితే కొంచెం గద్దరించాడనమాట. అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు, తమ్ముడు చిన్నగా ఉన్నాడు కదా అని. మా చేతి పాపకి ఏవేవో డౌట్స్ ఉంటే మా ఆయన అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్నది, ఇక కోపంగా కూర్చున్నది. నాకైతే బాగా నవ్వొచ్చిందనమాట. నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టాను అనమాట. ఈరోజు అయితే వంట అవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. ఇక తినడానికి కూడా లేట్ అవుతుంది. పిల్లలు పడుకుంటారేమో అనుకున్నా కానీ పడుకోలేదు. హోంవర్క్ ఉండడం వల్ల అయితే పడుకోలేదన్నమాట. ఇక బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. మా చేతి పాప అయితే రాస్తానే ఉన్నది పాప. ఆమె చూస్తే పాపం అనిపిస్తుంది. హోంవర్క్ అయితే చాలా ఇస్తారనమాట. అన్నీ స్కూల్లో ఏమేమి రాస్తుందో అన్ని సబ్జెక్టులు అయితే మళ్ళీ రిపీట్ చేయాలా ఇంటికి వచ్చిన తర్వాత. మా బుడ్డోడైతే ఇంకా లేవలేదు. ఇక మా కృతిక పాప అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నది. ఫ్యాను కూలర్ నడుస్తున్నా కానీ దోమలు అయితే ఘోరం కుడుతున్నాయి అన్నమాట. కరెంట్ చాలాసేపు రాలేదు, అందుకోసమే వంట లేట్ అయిపోయింది. ఇక్కడైతే కృతిక పాప ఇక్కడ వచ్చి కూర్చొని నన్ను దోమ కుట్టింది డాడీ చూడు అని ఇక అక్కడికి వెళ్ళింది. ఎంత తిట్టినా ఇక డాడీ కూతురు కదా, మా ఆయన దగ్గరికి వెళ్తుంది. నేను కొంచెం కొట్టినా నా మీద కంప్లైంట్ చేస్తుంది అనమాట. మమ్మీ కొట్టింది, డాడీని మమ్మీ తిట్టింది అని. ఇక మా బుడ్డోని పుట్టినప్పటి నుంచి 2 సార్లు అయింది హాస్పిటల్ తీసుకెళ్ళడం. ఒకసారి అయితే బాగా ఏడుస్తున్నాడని తీసుకెళ్ళాను, మళ్ళీ ఈసారి అనమాట. నాకైతే చాలా భయం వేసింది, ఏమైందో ఏమో అని. డాక్టర్ ఏం కాదని చెప్పేసరికి అప్పుడు నేనైతే అన్నం తినే వరకు మా ఆయన పట్టుకున్నాడు అనమాట. అయితే బుడ్డోడు పడుకున్నాడు, అయితే చూడండి. లేకుంటే రోజు ఆడుకునేటోడు అనమాట. అందరం కలిసి తినేవాళ్ళం. వీళ్ళు ఒక్కొక్కసారి ముందు తింటారు, మేమిద్దరం అయితే కలిసి తినేవాళ్ళం. కానీ ఈరోజు బుడ్డోడు ఏడ్చి ఏమైంది డాడీ ఇస్తాడు ఆగు, ఆ మంచం నాకు వేయరాదు వజ్జన బరువు ఉంటుంది. సిరప్ పోసేది ఉందన్నమాట బుడ్డోడికి. అయితే సిరప్ పోసేసి ముక్కులో అయితే డ్రాప్ వేసేది ఇచ్చిండు. అది ఎన్ని చుక్కలు వేయాలో చిన్న మంచిగా పడుకున్నాడు. ఏం తింటలేడు, కళ్ళు మూసిండు మంచి, ఏం కనబడతలేదు ఇట్లా మొత్తం. అందరికన్నా ముందు తిన్నాను, వీళ్ళందరూ ఎంత ఏడిసిండు, ఏడిస్తే పట్టుకుంటే ఇక్కడే పడుకున్నాడు, కదిలిస్తాడు తల. మా ఆయనకు బాగా అడిక్ట్ అయిపోతాడు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో, ఉన్నన్ని రోజులేమో ఇక ఎత్తుకోలేదు సరిగా ఇది కదా. ఇక్కడే మొత్తం మా ఆయన డ్యూటీ, సగం నా డ్యూటీ అయితే సగం. పొద్దున్న లేసుడే కుదిరేది, మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారట. నేనైతే మా మంచం వేసిన అనమాట. ఇక్కడ మా బుడ్డోడు పడుకోబెట్ట, వాడికైతే సపరేట్ అనమాట. ఇది చిన్న క్లాత్ లాంటిది వేస్తా, ఎందుకంటే అటు ఇటు బొర్లొద్దని, కొంచెం మెత్తగా ఉంటుందని సపరేట్ క్లాత్ లాంటిది వేస్తా. 2 బొంతలు వేస్తా అనమాట. ఇవైతే ఇక మధ్యలో టాయిలెట్ గిల్లెట్ పోస్తే తీయడానికి ఫస్టే, ఇక రాత్రి టైం ఏం లేస్తారని ఫస్టే ఇక్కడ పెట్టేస్తా అనమాట మంచం దగ్గర. వీళ్ళైతే ఆ పెద్ద మంచంలో వంటారు. ఇక్కడ పడుకున్నారు. ఈరోజు
వంట చేయడానికైతే చాలా లేట్ అయిపోయింది. తినడానికి కూడా 9:30 అట్లా అయిపోయింది. 9:30 టైం అవుతుంది కదా, 9:30 అట్లా అవుతుంది. ఇక లేకుంటే వీళ్ళు 8కి తినేసి 9కి వరకు పడుకుంటారనమాట. ఈరోజు కరెంట్ పోయింది. మేము వచ్చేలోపు మొత్తం వర్షం వచ్చిందనమాట. ఇక పని చేయడానికి కొంచెం కర్రీ ఉడకడానికి కూడా లేట్ అయిపోయింది. బీరకాయ అయితే కర్రీ చేసిన. పడుకోబెట్టు వాడిని, పడుకోబెట్టేస్తుందా, నేను పెట్టుకోవాలి. మా ఆయనకి చెయ్యికి దెబ్బ తగలడం వల్ల అయితే అంత వాడిని కరెక్ట్గా ఎత్తుకోరాదు. మనమందరం లెఫ్ట్ సైడ్ వేసుకుంటాం కదా, మా ఆయన అయితే ఎక్కువ శాతం రైట్ సైడే పడతాడనమాట. అటు బరాబర్ బోన్ దగ్గర ఇరిగి ఉంది కదా, ఇక ఆ రాడును వస్తుందని ఆయనకు పట్టరాదు. వీళ్ళు అప్పుడు గొడవ పడ్డారు, ఇప్పుడు కలిసిండు, ఇగో మొత్తుకుంటాను. మా బుడ్డోడిని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత అయితే కొంచెం ఊరట కరిగిందనమాట. లేకుంటే చాలా భయం అయింది. కళ్ళల్లో నుంచి నీళ్ళు అసలు పుట్టినప్పటి నుంచి కారలేదు. వీళ్ళకి ఎవరికి కూడా అట్లా కారలేదనమాట. వీళ్ళకి ఎవరికైనా అలా జరిగి ఉంటే ఏం కాదు అని తెలుసుండేది. ఇక డాక్టర్ అయితే ఏం కాదు, చిన్నపిల్లలలో కొందరికి అట్లా అవుతుంది, ఒక 4-5 నెలల పాటు అట్లా అవుతుంది అని చెప్పిండు. రోజు ఇక కొన్నిసార్లు ఇట్లా చేస్తే తగ్గుతుందమ్మా, ఏం కాదు, నువ్వు భయపడకని చెప్పిండు. అప్పుడే కొంచెం రిలాక్స్ అనిపించింది అనమాట. లేకుంటే చాలా భయం అయింది. మా ఆయనతోటి తీసుకెళ్దామని పొద్దున్న నుంచి అనేసరికి ఇక షాప్లో కొంచెం గిరాకీ కూడా ఉండే, ఇక ఎండ కూడా బాగుండే. మేము వచ్చేసరికి మళ్ళీ వర్షం పడ్డది. ఎండ వల్ల ఇక తీసుకెళ్ళలేదు. ఇక మేము వచ్చేసరికి పిల్లలు అయితే వచ్చి ఉన్నారనమాట. చాలామంది వీడియో చూస్తున్నారు, మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాను. బాయ్.